ఈమె పేరు సవితా ప్రధాన్. ఈమె లైఫ్ చాలా క్రిటికల్. ఒక పేద కుటుంబంలో పుట్టి ఆమె డాక్టర్ అయిదామని అనుకుంది. కాబట్టి ఆమె ఆర్థిక పరిస్థితి ఆమెకు సెట్ చేయకపోతే ఆమెకు 16 సంవత్సరాల వయసులోనే, చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు పుట్టినరు. అత్తగారింట్లో ఆమె ఏం సుఖంగా లేకుండే. ఎంతవరకు బాధలు పడ్డది అని అంటే ఆమె మీద మగ్గుల మూత్రం పోసి ఆమె మీద పోసిరట. ఇంత హీనంగా ఆమెను ట్రీట్ చేసిండ్రు. ఎక్స్ట్రీమ్ డొమెస్టిక్ టార్చర్ అనుభవించింది సవితా ప్రధాన్ గారు. అక్కడి నుంచి ఆమె 2700 రూపాయలు దొంగతనం చేసి ఒక ఫ్లైట్ తీసుకొని తర్వాత ఒక దగ్గరికి పోయి ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసి దాని తర్వాత కాలేజీలలో పనిచేసి తన బతుకు కోసం తన పిల్లలను నడుపుకోనికే మామూలుగా లేకుండే నాకు ఒక్కొక్కటి ఛాలెంజెస్ అని చెప్పుకుంటా యూనివర్సిటీ టాపర్ అయి తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్ ది ఏజ్ ఆఫ్ 24, 8 సంవత్సరాలలో ఐఏఎస్ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన ఒక జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ ముంగట పరిచయం చేస్తున్న ఫ్రెండ్స్ సవితా ప్రధాన్. ఈమె ఇవాళ ఎంతో మందికి స్ఫూర్తి. 90 లక్షలు అడిగి లైఫ్ సెటిల్ చేసుకుందామని అనే పెళ్లిపిల్ల కాదు ఈమెకు అవమానం పడితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సంటి పిల్లలను తీసుకొని ఐఏఎస్ క్రాక్ ఫస్ట్ అటెంప్ట్లో చేసిన మహిళా మూర్తి. ఆమెకు పాదాభివందనం చేసినా తక్కువ.